అది ఆంధ్రప్రదేశ్లో ఎలా సాధ్యమవుతుంది? సో ఆంధ్రప్రదేశ్ పొత్తులు తెలంగాణలో పొత్తులుగా ఉంటాయా లేదా కత్తులు దూసుకుంటారా అనేది 4వ ప్రశ్నను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. 5వది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ వైఖరి తీసుకుంటారు అని. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనసేన ప్రతిపక్షంగానే ఉండాలి కనుక ప్రతిపక్ష పాత్రలో ఎంత గట్టిగా నిలబడతారనేది ప్రశ్న. నిలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఇకోసిస్టానికి అత్యంత ఇష్టమైన నాయకుడు తెలంగాణలో ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే టీడీపీ ఇకోసిస్టమ్ మొత్తం అభిమానిస్తుంది ఇప్పటికీ కూడా. సో అలాంటప్పుడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు వచ్చి తీవ్రంగా విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం ఇకోసిస్టమ్ ఏ రకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ. ఇవాళ రోజు మన పేపర్లో చూడండి ఏమొస్తున్నాయి. తెలంగాణలో మెట్రోకు కేంద్రం మోకాలడ్డుతోంది, తెలంగాణలో ఆ పంటల్ని కేంద్రం కొననంటోంది. నీకు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం పైన గట్టి వ్యతిరేక వైఖరితో పార్టీలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్ ఏంటంటే అధికార ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించవు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమి చేసినా చేయకపోయినా అడగవు. కానీ తెలంగాణ అలా కాదు. తెలంగాణలో అధికార పార్టీ విపక్ష పార్టీ పోటీ పడి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటాయి. మరి వాటిపైన పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఎందుకంటే తెలంగాణకి ఇప్పటి వరకు ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే. హైదరాబాద్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎత్తివేశారు. కాజీపేట్ డివిజన్ రైల్వే డివిజన్ ఇవ్వడం లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్కు ఒక ఐఏఎం ఇవ్వాలన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలంటే చేయలేదు. మీకు ఇలాంటి డిమాండ్లు అనేకమంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరి 7 వరాలు ఇవ్వండి అని అన్నారు. హైదరాబాద్కు 1,00,000 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అమరావతికి ఇవ్వమని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అడగలేదు. మరి ఇక్కడ 1,00,000 కోట్లు ఇవ్వమని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థిస్తే మరి అమరావతిలో ఎందుకు అడగడం లేదనే ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. అందువల్ల తెలంగాణకు కేంద్రము చేయని అంశాలపైన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా లేదా ఏమీ మాట్లాడరా అనేది 6వ క్వశ్చన్గా ఉంటుంది.